విశాఖలో ఫార్మా కంపెనీలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. పర్యావరణానికి హాని కలిగిస్తున్న కంపెనీలను వెంటనే మూసివేయాలంటూ సర్కార్ ఆదేశించిన నిర్వాహకులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇక బతుకు తెరువు కోసం సమిధలుగా మారుతున్నారు పేద ప్రజలు. ఫార్మా కంపెనీలతో ఉపాధి అవకాశాలు దొరుకుతాయని పరవాడ, తాడి గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. అయితే ఇవే కంపెనీలు తమ చావుకు కారణమవుతాయని ఊహించలేకపోయారు. వరుస అగ్ని ప్రమాదాల వల్ల చావుతో సహవాసం చేస్తున్నారు ఇక్కడి జనం. ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. గతంలో స్థానికుల ఆందోళనలతో ఫార్మా కంపెనీలపై జిల్లా అధికారులు కొరడా జుల్పించారు. కంపెనీలు మూసేయమంటూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసులు పంపినా పట్టించుకోవడం లేదు. దీనికి ఫలితమే ఫార్మాసిటీలో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు. ఇక్కడి పరిస్థితుల కారణంగా 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల్లోని ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. పొల్యూషన్ డిపార్ట్మెంట్ కూడా కొంతమంది తీసుకోలేదని మనకు తెలుస్తూ ఉంది. అలాగే పరిశ్రమకు సంబంధించి ఇన్స్పెక్టర్ జనరల్ ఎప్పటికప్పుడు చికిత్స చేయాలి. దీనికి సంబంధించిన భద్రతా చర్యలకు సంబంధించిన దానిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇప్పటికైనా మొత్తం దీన్ని సమగ్రమైన దర్యాప్తు చేయాలి. ఉన్న ఊరును కన్న తల్లిని వదిలి వెళ్లలేక ప్రాణభయం ఉన్నా ఇక్కడే కాలం నెట్టుకొస్తున్నారు స్థానిక జనం. తమకు ప్రాణ సంకటంగా మారిన ఈ కంపెనీలను మూసివేసి జీవించే హక్కును కల్పించాలని వేడుకుంటున్నారు. మరి మన ప్రభుత్వాలు పెట్టుబడిదారులకే కొమ్ము కాస్తాయో లేకపోతే బాధితులకు న్యాయం చేస్తుందో చూడాలి.